చందుర్తి మండలంలో ప్రజాపాలన కార్యక్రమం 3వ రోజు కొనసాగుతోంది. ఇటు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. మండలంలోని జోగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక ఎంఆర్ఓతో కలిసి సర్పంచ్ మేకల పరశురాం, జడ్పీటీసీ నాగం కుమార్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 6 గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులు తీసుకోవడం జరుగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గట్ట మల్లేశం, ఎంపీఓ ప్రదీప్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ దగ్గర కూడల దగ్గర ఏర్పాటు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పెద్దలు సర్పంచ్ గారు, పెద్దలు ఎంఆర్ఓ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, పంచాయత్ సెక్రటరీ, వివిధ విభాగాలకు సంబంధించి మండల స్థాయి ఏఓ ఉన్నారు, ఏఓ గారు ఉన్నారు, అధికారులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం చేస్తూ, మరీ ముఖ్యంగా జోగాపూర్ గ్రామ సమితి పెద్ద మనుషులు, మాజీ సర్పంచ్ గారి దగ్గర పెద్ద మనుషులు అందరికీ, పెద్ద అన్నకు, పెద్ద అక్కకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, పాత్రికేయ సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, తప్పకుండా నేను అధికారులను, అన్ని విభాగాల అధికారులను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ ఉద్దేశం ఇంతకుముందు ఎమ్మెల్యే గారి సందేశంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం మనం విన్నాం. ఆయా గ్రామాలకు సంబంధించి నిస్సహాయులకు ఈ పథకాలు అందాలి. కులానికో మతానికో కాకుండా ఎక్కడైనా అధికారులు నేను కోరేది ఒకటే, ఆ గ్రామానికి పెద్ద మనుషులు ఒక జడ్జి స్థాయిలో, ఒక సర్పంచ్ స్థాయిలో, ఒక ఎంపీ స్థాయిలో, ఉప సర్పంచ్ స్థాయిలో వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆ గ్రామానికి నిస్సహాయులు అర్థమైనటువంటి ఒక ఎరుకలు వారు కావచ్చు, ఒక గంగకుల వాళ్ళు కావచ్చు, ఒక కుటుంబ సమస్య కావచ్చు, గోడ సమస్య కావచ్చు, ముస్లిం కావచ్చు, అలా కులాలకు మతాలకు అతీతంగా అందరికీ ఈ లబ్ధిదారులకు దరఖాస్తు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, తప్పకుండా ఎలక్షన్స్ జరిగిపోయినాయి. ఇప్పుడు ఒక పార్టీ, ఒక కులంలో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలకు సంబంధించి మన గ్రామంలో దరఖాస్తులు సేకరించడం జరుగుతుంది. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా వారు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. కరెంటు విషయంలో కానీ, సిలిండర్ విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ ప్రతి ఒక్కరూ దరఖాస్తు పెట్టుకొని దీంట్లో పేదవారికి అన్ని రకాలుగా చూడాలనే ఉద్దేశంతో సీఎం గారు ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ వచ్చి దరఖాస్తులు చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా వీరికి వచ్చిన అధికారులు వారికి ఏదైనా డౌట్స్ ఉంటే అవి మీరు క్లియర్గా చెప్పి తీసుకోవాలని